హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ వెల్స్. ఈరోజు మనం ఒక ఫేమస్ ప్లేస్, చాలా మంది తెలిసిన ప్లేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదేదో కాదు, మహానంది. మహానందికి ఎలా వెళ్ళాలి, అక్కడ టెంపుల్ స్టోరీ ఏంటి అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. కంటెంట్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన కంటెంట్ కాకుండా మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలి అనుకుంటే కనుక ఆ ప్లేస్ ని కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మీకోసం కంప్లీట్ టూర్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం మహానందికి ఎలా రీచ్ అవ్వాలి అంటే, మనకి మహానంది దగ్గరలో నంద్యాల ఉంటది. నంద్యాలకి రైల్వే స్టేషన్ ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర మనకి బస్సెస్ ద్వారా రావచ్చు, ట్రైన్ ద్వారా రావచ్చు. సో నంద్యాల నుంచి మనకి మహానందికి అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ ట్రావెల్ టైం ఉంటుంది అనమాట. సో మహానందికి రీచ్ అయిన తర్వాత మనకి మహానంది టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే, అక్కడ నంద మహారాజు అని ఒక రాజు ఆ రాజ్యాన్ని పరిపాలించేవారంట. సో ఆ రాజు పరిపాలనలో ఒక గోవులు కాపరి దగ్గర ఒక గోవు తినడానికి బయటికి పంపిస్తారు కదా మేతకి, ఆ తీసుకెళ్లి వచ్చేదంట. వచ్చిన తర్వాత పాలు పితికితే పాలు వచ్చేవి కాదంట ఆ గోవు నుంచి. అది రోజు తరచుగా పరమశివుడు ఒక పుట్టలో ఉన్నాడని చెప్పేసి, సో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి రోజు అక్కడ పాలు ఇచ్చి వచ్చేదంట. సో ఆ గోవుల కాపరి ఏంటి అంటే, ఈ గోవు అసలు ఎందుకు పాలు ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి, సో ఈ విషయాన్ని అంతా తీసుకెళ్లి మహారాజు చెప్తే, ఒక రోజు మహారాజు ఆ గోవుల కాపరి ఆ ఆవును ఫాలో చేసి చూసారంట. ఆ ఆవు ఏంటి అంటే ఒక పుట్ట దగ్గరికి వచ్చి పాలు ఇస్తా ఉంది. సో అతను ఏంటంటే కోపంతో ఆ గోవులు కాపరి గట్టిగా అరిచేసరికి ఆ పుట్టను తొక్కుంటూ ఆ ఆవు పారిపోయిందంట. సో ఆ తర్వాత ఆ రోజు రాత్రి నందమహారాజు కల్లోకి పరమశివుడు వచ్చి, నేను అక్కడ ఉన్నాను, నాకు గుడి కట్టించమని చెప్పేసి చెప్పారంట. సో సో ఇంకా ఆ టైంలో ఆ నందమహారాజు అక్కడ గుడి కట్టించారు. సో అదే మనకి మహానంది టెంపుల్. సో ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఆ టెంపుల్ శివలింగం మీద మనకు ఒక చిన్న మార్క్ అయితే ఉంటది. సో ఈ టెంపుల్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ టెంపుల్లో ఒక కోనేరు ఉంటది. ఆ కోనేరు పేరు ఏంటి అంటే రుద్రగుండం. ఆ రుద్రగుండానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ, అక్కడ ఉండే నీళ్లు చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా వాటర్ ఉంటాయి. ఆ నీటి అడుగున మనం గుండు సూది వేసినా కూడా అంత క్లియర్ గా అక్కడ గుండు సూది కనపడుతుంది. సో అంత క్లియర్ గా ఉంటాయి నీళ్లు. చాలా మంది ఏం చెప్తుంటారంటే, గర్భగుడిలో ఉన్న శివలింగం కింద నుంచి నీళ్లు ఊరి ఈ కుండంలోకి వస్తాయని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సో స్టార్టింగ్ లో ఏంటంటే మనకి ఈ గుండంలో స్నానం చేయడానికి అవైలబిలిటీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే స్నానం చేయనివ్వట్లేదు. మనకి గుడికి కొంచెం బయటకు వస్తే మన మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇటు సైడ్ రెండు చిన్న గుండాలు ఉంటాయి. సో ఆ మహానంది లోపల, గుడి లోపల ఉన్న పెద్ద గుండంలో నుంచి ఈ చిన్న గుండంలోకి వాటర్ వస్తుంటాయి అనమాట. ఇక్కడికి మన స్నానం అవన్నీ చేసేసి టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. బయట నుంచి మనకి సోప్స్ కానీ షాంపూస్ కానీ అవేవి అలౌ చేయరు. సో దయచేసి అవేం తీసుకెళ్ళకండి. ఇక్కడ మనకి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ మహానంది నవనందులు ఉంటాయంట. సో ఆ నవనందుల్లో 3 నందులు ఈ మహానందిలోనే ఉంటాయంట. ఆ మెయిన్ నంది మనకి టెంపుల్లో గుడి లోపల స్వామివారికి ఎదురుగా ఉండే మహానంది ఒకటి. మనకి ఇంకోటి ఏంటంటే, టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి అక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ ఇంకొక నంది ఉంటది. ఇంకోటి గుడి బయట మనకి పెద్ద మహానంది ఉంటది అనమాట, అది మహానంది. సో ఈ నవనందుల గురించి ఏంటి, అసలు ఆ నవనందులు ఏంటి అనేది మనం తర్వాత కంప్లీట్ వీడియో చేద్దాం. సో అందులో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మిగతావి ఎక్కడ ఉన్నాయి ఏంటి, వాటి స్పెషాలిటీ ఏంటి అనేది. సో ఇది మహానంది యొక్క స్పెషాలిటీ అనమాట. మహానంది ఇక్కడతో మన మహానంది ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.